హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఎక్స్‌ప్లోరర్. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. అలాగే పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండేటటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను కూడా చూపిస్తాను. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అంతగా ఉపయోగపడకపోవచ్చు. కానీ దూరాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ నేను గుంటూరు విజయవాడ నేషనల్ హైవే నుంచి తాడేపల్లి వద్ద కట్టే లోపలికి వచ్చాను. చూడండి, స్ట్రైట్‌గా వెళ్తేనేమో మనం విజయవాడ వెళ్ళిపోతాం ప్రకాశం బ్యారేజ్ మీదుగా. అదే లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కట్ అవుతున్నాను. లెఫ్ట్ సైడ్ ఇలా కట్ అయ్యి ఈ రోడ్లో గనక ముందుకు వెళ్తే మనం కరకట్ట చేరుకుంటాం. చూడండి, ఇవన్నీ లాకులు అనమాట. కృష్ణా నది వాటరు ఒక చిన్న కాలువ ద్వారా, లాకుల ద్వారా ఇటు సైడ్ నుంచి ఇటు పంట పొలాలకు వెళ్తుంది. అదే ఇలా లెఫ్ట్ సైడ్ కట్ అవ్వకుండా స్ట్రైట్ గా కానీ వెళ్ళినట్లయితే జస్ట్ 1 minute లో ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడకి వెళ్ళిపోతాం. సేమ్ అదే విధంగా విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనకి కనకదుర్గమ్మ గుడి తర్వాత వచ్చే ప్రకాశం బ్యారేజ్ మీదుగా కానీ లోపలికి వస్తే ఇమ్మీడియట్ గా ఇలా రైట్ కట్ అయితే ఈ కరకట్టను చేరుకుంటాం. అలా కాకుండా బస్ రూట్ వారధి గుండా వచ్చినట్లయితే తాడేపల్లి వద్ద కట్ అయ్యి ఇలా లోపలికి వస్తే ఈ రూట్ లో వెళ్ళవచ్చు. చూడండి, రోడ్డుకి అటు ఇటు కనపడుతున్నటువంటి ఫ్లెక్సీలు, బ్యానర్స్, నారా లోకేష్ గారి కటౌట్స్ ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే మనం కరెక్ట్ వేలోనే వెళుతున్నాము అనేసి. ఇందాక మనకి ఫస్ట్ ఒక లాకులు వచ్చినాయి కదా, ఇక్కడ చూడండి ఇంకో లాకులు అనమాట. చిన్న బ్రిడ్జి, చాలా చిన్న రోడ్డు కరకట్ట అంటే. చూడండి, అదంతా రిజర్వ్ చేయబడినటువంటి కృష్ణా నది వాటర్. మనం ప్రకాశం బ్యారేజ్ ద్వారా రిజర్వ్ చేయబడినటువంటి కృష్ణా నది వాటర్ ఇది. మనం వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్ కనబడేటటువంటి కృష్ణా వాటరు, లెఫ్ట్ సైడు పచ్చని పంట పొలాలు. అసలు చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఎటు చూసినా గ్రీనరీయే మొత్తం. ఇందాక మనం ఈ రోడ్డుకి కట్ అయ్యాం కదా, ఇది జస్ట్ 5 minutes కానీ మనం డ్రైవ్ చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటినైతే చేరుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మనకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆపోజిట్లో ఉన్నటువంటిది. సో ఎప్పటికప్పుడు బారికేడ్లు అవి చేంజ్ చేస్తూ ఉన్నారు. రైట్ సైడ్లో ఉంటుంది, అది ఆ లోపలికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. సో లోపలికి వెళ్ళటానికైతే పర్మిషన్ లేదు. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోపలికి ఉంటుంది. చూడండి, అంత లోపలికి నాకైతే కృష్ణా రివర్ వాటర్ కనపడుతుంది. సో సరిగ్గా చూడలేదు అని బాధపడిపోతున్నారా? సో అక్కడ వరకే పర్మిషన్ ఇచ్చారండి. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వస్తున్నాను మీకోసం చూపించడానికి. చూడండి, ఇక్కడ నుంచి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి లోపలికి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి కొంత దూరం ప్రయాణం చేస్తే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని అయితే చూడొచ్చు. చూడండి, అంటే మీకోసం స్లో మోషన్లో పెట్టాను. కనీసం అట్లీస్ట్ బయట నుంచి అయినా సరే చూస్తారు అని, లేకపోతే నన్ను తిట్టుకుంటారు. యాక్చువల్గా ఈ వీడియో తొలి ఏకాదశి రోజున తీసాను అనమాట. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడే ఉంటారేమో, ఏమన్నా పర్మిషన్ దొరికిద్దేమో అనేసి. కానీ నాకైతే పర్మిషన్ అయితే దొరకలేదు. సో బయట నుంచే తీసుకోమన్నారు. ఇంతవరకు తీసుకొని మీకు అయితే చూపిస్తాను. సో ఆ విధంగా కరకట్ట మీద నుంచి ముందుకు వస్తే ఇలా మనం లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళి స్పీడ్ యాక్సెస్ రోడ్డు మీద కానీ వెళ్ళినట్లయితే మనకి సచివాలయం, హైకోర్టు, టీటీడీ వాళ్ళు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ చూడొచ్చు. మధ్యలోనే మంతెన సత్యనారాయణ గారు ప్రకృతి ఆశ్రమం కూడా ఉందండి. అదైతే నేను తీయలేదు. ఇదే స్పీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డు గుండా వెళ్తే ఇందాక నేను చెప్పినవన్నీ చూడొచ్చు. ప్లస్ తాళ్ళాయపాలెంలో ఒక ఫేమస్ గుడి ఉంది, అది కూడా చూడొచ్చు. మీకు నచ్చే ఇంకో వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.